తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. ఏది సమాజానికి శ్రేయస్కరము, ఎటువంటి నేరాలు చేస్తే సమాజ వ్యవస్థకు భంగం కలిగి తోటి వ్యక్తులకు ఇబ్బందులకు గురై అవి నేరపూరితంగా పరిగణించబడతాయో ఇండియన్ పీనల్ కోడ్లో చాలా స్పష్టంగా విశదీకరించడం జరిగింది. అంటే సొసైటీలో మనుషులందరూ కలిసి జీవిస్తున్నప్పుడు అందరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగానికి ఉంది. అందుకే రాజ్యాంగంలో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నంత మాత్రాన దాన్ని నెగిటివ్గా తీసుకొని నేను సమానమే, నువ్వు సమానమే, కాబట్టి విచ్చలవిడితనంతో నీ పట్ల నేను అనుచితంగా ప్రవర్తిస్తాను అంటే చట్టం వెసులుబాటు కల్పించలేదు. అక్కడున్న పారామీటర్స్ అక్కడ ఉన్నాయి. అంటే ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించేంత వరకు నీ పాటికి నువ్వు జీవిస్తూ ఉంటే చట్టం కానీ పోలీసులు కానీ నీ జోలికి రారు. నువ్వు పక్కవాడికి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తే అవి చట్ట ప్రకారం నేరం అవుతాయి. నువ్వు ఎటువంటి శిక్షకి అర్హుడు అనే విషయాలను కూడా ఈ ఇండియన్ పీనల్ కోడ్లో చాలా స్పష్టంగా విశదీకరించడం జరిగింది. అంటే ద హోల్ కాన్సెప్ట్ బిహైండ్ ఈజ్ నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి. ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటి వాడికి న్యూసెన్స్ కలిగించిన, అలాంటి పక్కింటి వాడి యొక్క రాకపోకలకి నువ్వు అంతరాయం కలిగించిన, అంటే నీ వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడితే ఆ ఇబ్బందుల యొక్క తీవ్రతను బట్టి నీ మీద ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరాలు రిజిస్టర్ చేయబడతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు ఎకనామిక్ అఫెన్స్ చేసినా ఇటువాడి పట్ల, అలాగే బ్యాంకు లోన్లు తీసుకొని కట్టకపోయినా, నువ్వు దొంగతనం చేసినా, అంటే ఎదుటి వాళ్ళ స్వేచ్ఛకి అలాగే సంఘంలో శాంతి భద్రతలకి నీ వల్ల విఘాతం కలిగినాయి అని చెప్పి అనుకున్నప్పుడు నువ్వు పెట్టిన ఇబ్బంది తాలూకు సెక్షన్లు ఏవి వర్తిస్తాయో పెట్టి నీ మీద కేసు విచారణ చేసి, అంటే ముందు నమోదు చేసి విచారణ చేసి తర్వాత నేను న్యాయస్థానానికి అప్పగించే బాధ్యత చట్టం కల్పించింది. కానీ ఇటీవల కాలంలో తరచుగా కోర్ట్స్లో, అంటే ముఖ్యంగా హైకోర్ట్స్లో, హైకోర్టు రాజ్యాంగ న్యాయస్థానాలు ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మేము ఎఫ్ఐఆర్ ఇచ్చినా రిజిస్టర్ చేయట్లేదు పోలీసులు, కాబట్టి మీరు డైరెక్షన్ ఇవ్వండి, మా ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయమనే కేసులు రోజు 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 హైకోర్టులో ఫైల్ అవుతూ ఉంటాయి. అంటే ఎందుకు పోలీసులు రిజిస్టర్ చేయరు, ఎందుకు మనం హైకోర్టులని అనుసరిస్తున్నాము అంటే అగైన్ ద విమ్స్ అండ్ ఫాన్సీస్ ఆఫ్ పోలీస్. న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా పోలీసులకి, అలాగే రాజ్యాంగం ఎన్ని న్యాయ సూత్రాలని గైడెన్స్ని ఇచ్చిన పోలీసుల బుద్ధి మాత్రం చాలా సందర్భాల్లో మారదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళ బుద్ధి మాత్రం చాలా సందర్భాల్లో మారదు అంతే. సో ఈ రకమైన ప్రవర్తన ఎప్పుడైతే పోలీసులు మీ కంప్లైంట్ మీద స్పందించలేదో దెన్ యూ హ్యావ్ ఎ రైట్ టు అప్రోచ్ ది కాంపిటెంట్ అథారిటీ. 154 చెప్పింది క్లియర్ కట్. ఎప్పుడైతే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి రావటం జరుగుతుందో, ఫిర్యాదుదారుడు పోలీస్ కంప్లైంట్ ఎప్పుడైతే ఇస్తాడో దానిలో ఉన్న కంప్లైంట్లోని విషయాల్ని బట్టి ఏ సెక్షన్ల కింద ఆ నేరాలు అప్లికబుల్ అవుతాయనే విధానాన్ని అనుసరించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది రిజిస్టర్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ అని చెప్పి చాలా జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అలాగే లలిత కుమారి జడ్జిమెంట్, 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం కూడా కొంచెం ఏదైనా డైరెక్ట్గా కాగ్నిజబుల్ అఫెన్సెస్ లేవు అనుకుంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయమని. అంటే ఫిర్యాదుదారికి ఏ రకంగా న్యాయం చేయాలనేది ద కాన్సెప్ట్. అలాగే చేయకపోతే 154(3)లోనే సంబంధిత సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయమంది. సార్ ఇలా పలానా రోజున కంప్లైంట్ ఇచ్చాను, ఈ రోజు వరకు యాక్షన్ లేదు, మీరు ఇంటర్ఫియర్ అవ్వండి అని. బట్ రూల్ ఏం చెప్తుందంటే 154 ఏదైనా కంప్లైంట్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు రిజిస్టర్ చేస్తే సరి, లేదు దానిలో ఎంక్వైరీ చేస్తే బెటర్గా ఉంటుందని అంశాలు కనుక ఉంటే కంప్లైంట్లో యూ మేక్ ఏ జనరల్ డైరీ ఎంట్రీ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఆల్ పోలీస్ స్టేషన్స్. దాన్ని జీడీ ఎంట్రీ అంటారు. జీడీ ఎంట్రీలో పెట్టి యూ స్టార్ట్ ఇన్వెస్టిగేట్ ఆర్ కండక్ట్ అన్ ఎంక్వైరీ ఆన్ ది కంప్లైంట్. ఇదేది చేయకుండా పోలీస్ ఆర్ కీప్ పెండింగ్ ఫర్ సో మెనీ డేస్. అలాంటి సందర్భాల్లో the aggrieved party having a right to approach the High Court by filing a writ of mandamus, seeking a direction from the court to direct the police concerned to register a case under appropriate section of law and take up the matter for investigation అని చెప్పని అడగచ్చు. చాలా సందర్భాల్లో హైకోర్ట్స్ కూడా ఇంటర్ఫియర్ అవుతున్నాయి. ఓకే, మీరు అడిగిన రిలీఫ్ ఇస్తాము, యువర్ కంప్లైంట్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ రిజిస్టర్డ్ అని చెప్పని డైరెక్షన్లు ఇస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో కొన్ని జడ్జిమెంట్లు మీకు 200 CRPC కింద వెసులుబాటు ఉంది కదా, మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోండి, మ్యాజిస్ట్రేట్ హ్యావింగ్ పవర్ టు రెఫర్ ద మ్యాటర్ టు పోలీస్, వై హైకోర్ట్ విల్ గివ్ డైరెక్షన్. అంటే ఇక్కడ ప్రొసీజర్ ఆస్పెక్ట్స్లో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ టైమ్ గ్యాప్ బిట్వీన్ హైకోర్ట్ ఆర్డర్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఆర్డర్స్. హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది అంటే పోలీస్ ఆఫీసర్ రియాక్ట్ అయ్యేదానికి, ఓ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చాడు అంటే అయ్యేదానికి, రియాక్ట్ అయ్యేదానికి చాలా తేడా ఉంది. నో డౌట్ అకార్డింగ్ టు CRPC, మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఎంపవర్డ్ ఇన్ సర్టన్ ఇష్యూస్ రాదర్ దాన్ హైకోర్ట్.
అందుకే మీకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన షూరిటీస్ ఆర్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ అని అంటుంది. అంతకని డైరెక్ట్గా షూరిటీలు ఇస్తాడు, 50,000 2 షూరిటీస్, యూ యాక్సెప్ట్ అండ్ రిలీజ్ హిమ్ అన్నదు. ద షూరిటీస్ ఆర్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్. సో మ్యాజిస్ట్రేట్కి అంత వెసలుబాటు ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ 200 సిఆర్పిసి చేస్తే ఏమవుతుంది, కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, లేదా 156(3) కింద ఎంక్వైరీ చేయమని కూడా పోలీసులకు పంపించవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. హీ హిమ్సెల్ఫ్ కెన్ ట్రయల్ ద కేస్, కెన్ ఎంటర్టైన్ ద కంప్లైంట్, ఆర్ ఎల్స్ హీ కెన్ రెఫర్ ద మ్యాటర్ టు పోలీస్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీ. సో ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్ కాన్సెప్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీ సిటిజన్ అన్లెస్ ద ఎలిగేషన్స్ ఆర్ వెరీ గ్రేవ్ అండ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ది లా. అంటే ఎలా అంటే, నాకు సీఎం నా మాట వినట్లేదు, మీరు సీఎం నా మాట వినమని చెప్పండి, అట్లాంటి కేసులు కాదు. అలాగే చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చాను, చీఫ్ సెక్రటరీ నా మాట వినట్లేదు, అతనికి నన్ను కన్సిడర్ చేయమని చెప్పండి అనే అధికారం ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ ఎఫ్ఐఆర్ అనేది ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ వేర్ ది అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ ప్లేసింగ్ ఆల్ ది prima facie facts to the police. Then the duty of the police is to register that complaint under appropriate section of law and take up the matter for investigation. But చాలా కేసులు ఈరోజు నేను మీకు చెప్తున్నాను, హైకోర్టులో నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్, అలాగే పీపుల్ ఆర్ కాలింగ్ టు పోలీస్ స్టేషన్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ వుడ్ సెటిల్ ద ఇష్యూస్ వితౌట్ రిజిస్టరింగ్ ఎనీ కేస్. ఇలాంటి కేసులు చాలా తరచుగా ఫైల్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు ప్రాపర్గా నిర్వర్తించట్లేదు. అంటే మనం హైకోర్టుకి వెళ్ళి అడగాల్సిన పనే ఉంది. ఇప్పుడు 200 సిఆర్పిసి కింద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే దెర్ ఈజ్ నో ఇష్యూ, బట్ దే ఆర్ నాట్ డూయింగ్. సో చాలామంది ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు, పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనప్పుడు ఏం చేయాలి అని. సచ్ పీపుల్ simultaneously write a letter to senior officers also in the department in addition to submission of complaint to the police station. మీ దగ్గర ఇంకో కాపీ ఉంటే ఒక రిమైండర్ రాయండి ఎస్పీ గారికి. జిల్లా అయితే ఎస్పీ గారు, సిటీ అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్, సార్ పలానా రోజున మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము, మీ పోలీస్ వారు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు, కానీ దానిలో ఎటువంటి యాక్షన్ టేకప్ చేయలేదని వేస్తే, అతను చెయ్యకపోతే దెన్ యూ కెన్ గో టు హైకోర్టు. హైకోర్టులో చెప్పచ్చు, కాబట్టి మేము ఎఫ్ఐఆర్ ఇచ్చాము, దాన్ని రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు అని. గివింగ్ ఎఫ్ఐఆర్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆన్ సబ్మిషన్ ఆఫ్ కంప్లైంట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సెక్షన్ 154. పోలీస్ హ్యావ్ టు రిజిస్టర్ ఏ కేస్. సో వెన్ ఎవర్ పోలీస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ దేర్ డిశ్చార్జింగ్ డ్యూటీస్, దెన్ బీయింగ్ ఏ సిటిజన్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సెట్ ద లా ఇన్ టు మోషన్. వేరియస్ కారణాల వల్ల రిజిస్టర్ చేయరు, ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుందనో, లేకపోతే వేరే కాజెస్ ఏమున్నాయో మనకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోలీస్ ఆర్ నెగ్లెక్ట్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్స్. అంటే ఇవాళ ఎలా తయారైందంటే సొసైటీ, అన్ని రంగాలు, అంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కోర్టు చెప్తేనే చేద్దాం, కోర్టు చెప్తేనే కదా అప్పుడు చేద్దాం, మనం చెయ్యను అని నో అంటే కోర్టుకు వెళ్తాడు. సో కోర్టుకు వెళ్ళినప్పుడు చేద్దాం, మనం ఎందుకు ఇప్పుడు దాని మీద శ్రమ పడాలి. సో ఎస్కేపిజం. అలాగే 498 కేసులో కూడా అరెస్టు రోజు చేసినంత హడావుడి, అఫ్కోర్స్ స్టేషన్ బెయిలే అనుకోండి, అది ఛార్జ్ షీట్ వేయడానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. 498లో ఈజీగా 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకు 2 ఏళ్ళు పడుతుంది అంటే, చేస్తామండి, ఆ సాక్షులు దొరకలేదు, ఈ సాక్షులు దొరకలేదు, ఓ విల్ డు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్. సో వెన్ ఎవర్ పోలీస్ ఆర్ నాట్ ఆర్ రిఫ్యూజింగ్ ద కంప్లైంట్, ఆర్ మీకు పోలీసు అదర్ సైడ్ కొల్యూడై కంప్లైంట్ చేయట్లేదనే డౌట్ మీకు వచ్చినప్పుడు, రైట్ ఎ లెటర్ టు సీనియర్ ఆఫీసర్స్. అంటే మీరు కంప్లైంట్ ఎక్కడిచ్చినా ముందు SHOలోనే ఇవ్వాలి. SHO అధికారి అంటే సుపీరియర్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఆయన నాలెడ్జ్లో పెట్టండి, ఇలా కంప్లైంట్ ఇచ్చాము, రిజిస్టర్ చేయలేదు, గివ్ ఏ డైరెక్షన్ టు రిజిస్టర్ ది కంప్లైంట్ అని చెప్పి మీరు పెట్టండి. అది కూడా వినకపోతే దెన్ యూ కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్. కానీ కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఇటీవల, పోలీస్ హైకోర్ట్ షెల్ నాట్ ఎంటర్టైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్స్, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్, కాబట్టి అగ్రీవ్ పార్టీ మే అపియర్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ అంటున్నారు. అగైన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అంటే ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ viabilities. I'm not saying high courts are bad, lower courts are bad. Lower courts are also competently working on par with high courts in certain matters. కానీ these are the areas where the indulgence of the high court is necessary. ఇప్పుడు చిన్నవి మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్ చేస్తాడు అంటే యూ కెన్ సే yes. బట్ ఈ కేసులు ఎప్పుడైతే పోలీసులు రిజిస్టర్ చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టారో, బీయింగ్ ఏ సిటిజన్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు యాక్టివేట్ ఆర్ సెట్ ద లా ఇన్ టు మోషన్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎఫ్ఐఆర్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఈజ్ మ్యాండేటరీ. అలాగే నార్కోటిక్స్ కేసులో కూడా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఈజ్ మ్యాండేటరీ. నోబడీ కెన్ సే నో టు ఎనీ ఎఫ్ఐఆర్. అలా చేసినప్పుడు సెక్షన్ 156 clause 3 CRPC కింద మీరు కోర్టులో వేసుకొని పోలీసుకి రెఫర్ చేయించండి.
అదే హైకోర్టుకి డైరెక్షన్, హైకోర్టు కూడా డైరెక్షన్ మ్యాజిస్ట్రేట్కి ఇవ్వదు, డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్కే ఇస్తుంది. అది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీనియర్ ఆఫీసర్కి ఇస్తుంది. యూ ఆర్ బై డైరెక్టెడ్ టు రిజిస్టర్ ఏ కేస్ అగైన్స్ సో టేక్ యాక్షన్ అని చెప్పి. సో దాని బదులు ఇంటరాక్ట్ విత్ ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు రిజిస్టర్ ఏ కేస్ అండ్ టేక్ అప్రాపరేట్ యాక్షన్. ఎందుకంటే ఈ రోజున వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లైవ్లో ఉన్న కోర్సులో రిజిస్టర్ చేయగానే క్రైమ్ మిమ్మల్ని అరెస్ట్ చేయరు. చట్టమే చెప్పింది 7 సంవత్సరాల లోపు, సుప్రీంకోర్టు తీర్పు 7 సంవత్సరాల లోపు ఏవైనా నేరాలు ఉంటే వాటికి ఆటోమేటిక్ సేమ్ డే బెయిల్ ఇమ్మని చెప్పింది, నాట్ టు అరెస్ట్ దోస్ క్యాండిడేట్స్. సో సర్టన్ ఏరియాస్ సచ్ అ మ్యాగ్నానిమిటీ ద కోర్ట్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్. దాన్ని కూడా బీయింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ లైడ్ ఆన్ ది అడ్వకేట్ టు ఎన్షూర్ దట్ ఇంప్లిమెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ వేసి దానికి సంబంధించిన ముద్దాయిల్ని పెట్టి కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనంత మాత్రాన మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. సెక్షన్ 154లో సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి ఇమ్మని వెసులుబాటు కల్పించింది. అలాగే కొన్ని జడ్జిమెంట్లు ఆర్టికల్ 226 కింద మీరు అప్రోచ్ అవ్వమని కూడా వెసులుబాటు కల్పించింది. బట్ ప్రేక్షకులు బీ బ్రేవ్, రాజ్యాంగం మనకి ఇచ్చింది ప్రాపర్గా యూజ్ చేసుకోమంటానికి. సో మీ జాబ్ మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పుడైతే మీరు సకాలంలో కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటారో మీకు న్యాయం జరుగుతుంది. అందుకే ధర్మో రక్షితి రక్షిత అన్నారు. ఫాల్స్ కంప్లైంట్లు వద్దు, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఫాల్స్ కంప్లైంట్ అంత ఈజీగా తెలిసిపోతుంది. But let us not drive in that way. So there is a law, there are conditions, there are guidelines from the apex court to all the high courts. Writ petition can be entertained where the police fail in discharging their duties. But my appeal to viewers, ఎప్పుడైనా మీకు పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే మీ ఫ్యామిలీ అడ్వకేటో మీ సంబంధిత అడ్వకేట్ను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకునవలసిందిగా మీరు జాగ్రత్త పడండి. తప్పితే వాడు రిజిస్టర్ చేస్తాడు, వాడు పిలుస్తాడు అని మాత్రం అనుకోవద్దు. ఎవరి గొప్ప వాడిది, వాడి స్టేషన్లో వాడు గొప్ప అయితే మన ఆస్పెక్ట్స్లో మనం గొప్ప. కాబట్టి మై అపీల్ వన్స్ అగైన్, ఎఫ్ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బికాజ్ ఎంటైర్ గవర్నమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ది నెగ్లిజెంట్ ఆర్ ఫెయిల్యూర్ బై ది పోలీస్ ఆర్ మ్యాజిస్ట్రేట్, బోత్ ద కోర్ట్స్ ఆర్ హ్యావింగ్ కాంకరెంట్ జ్యూరిడిక్షన్ టు రిజిస్టర్ ఏ కంప్లైంట్. అంటే సెక్షన్ 200 సిఆర్పిసి కింద వేసిన పోలీస్కి రెఫర్ అవుతుందో లేదో కంప్లైంట్ అవుతుంది. అలాగే 156 సబ్ క్లాస్ 3 సిఆర్పిసి కింద కూడా యు ఆర్ ఎంటైటిల్ టు ఫైల్ ఏ కంప్లైంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ అండ్ టు కండక్ట్ ఎంక్వైరీ ఇన్ అకార్డెన్స్ విత్ లా. చిన్న బేసిక్స్ కూడా చాలా వైటల్ రోల్ ఇస్తాయి. ఈరోజు సరదాగా ఉండొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటాడు ఏంటి, అవి చేయమంటాడు, ఇవి చేయమంటాడు ఏంటని. నిజంగా మీకు ఈ నోటీస్కి ఏదైనా కేసు వచ్చినప్పుడు రైట్ ట్రయల్గా నువ్వు ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు. కంప్లైంట్ ఇక్కడ వచ్చింది, ఇలా ఉంది అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇస్తావు. కాబట్టి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పీపుల్ ఆల్సో బికమ్ టూ ఇంటెలిజెంట్. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లు కూడా ఇస్తుంది. సైబర్ నేరాలు అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి, డిజిటల్ నేరాలు అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. అంటే నేచర్ ఆఫ్ అఫెన్స్ని బట్టి దెర్ ఆర్ వింగ్స్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ వేర్ దే కెన్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్. సో ఈ రోజు వరకు 5 సూచన రకంగా పనిచేస్తున్నాయి కాబట్టి స్టిల్ ద లా అండ్ ఆర్డర్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ మై రెస్పెక్టబుల్ సబ్మిషన్ ఈస్ వెన్ ఎవర్ పోలీస్ ఆర్ నాట్ ఫైలింగ్ ఏ కేస్, ఇన్ఫార్మ్ ద సిచ్యువేషన్ టు హిస్ సుపీరియర్ ఆఫీసర్స్. అయినా కానీ కాకపోతే మీరు హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. అంతేగాని పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనంత మాత్రాన థింగ్స్ ఆగిపోవని చెప్పని మీరు భయపడకండి. లా ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ హ్యావింగ్ సో మెనీ వింగ్స్ టు ప్రొటెక్ట్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్. మనం దాన్ని అవైల్ చేసుకోవటంలోనే ఆధారపడి ఉంటుంది తప్పితే చాలామంది ఈ రోజుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా దే ఆర్ హెజిటేట్. ఎందుకంటే తెలియకుండా బ్రిటిష్ టైం నుంచి పోలీసులు అంటే ఒక ఫోబియా క్రియేట్ అయిపోయింది. ఆ ఇంప్రెషన్లోనే ఉంటారు తప్పితే దాన్ని పాజిటివ్గా తీసుకోరు. కాబట్టి బై రెస్పెక్టబుల్ సబ్మిషన్ టు వ్యూయర్స్, మీరేం ఇబ్బంది పడకండి. ఎప్పుడైతే మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటారో ధైర్యంగా పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే గ్రీవెన్సెస్ సెల్ అని ఎవ్రీ మండే అన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసులు నడుస్తున్నాయి. అప్పుడైనా మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కలిసి పర్సనల్గా అర్జీలు ఇవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని డిస్ట్రిక్ట్స్లో సోమవారం రోజు గ్రీవెన్సెస్ సెల్ నడుస్తుంది. కలెక్టరేట్లోను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో మీ ఇలాంటి గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే డీటెయిల్గా లెటర్ రాసుకొని మీరు పర్సనల్గా గ్రీవెన్సెస్ సెల్ రోజు మండే రోజు ఆ సంబంధిత అధికారులను కలిసి ఇస్తే చాలా వరకు అక్కడికక్కడే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సార్ట్అవుట్ చేసే అవకాశం వెసులుబాటు ఉన్నది. కాబట్టి యూ ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో బిఫోర్ గోయింగ్ టు సుప్రీం కోర్ట్. ఎస్పీని కలిసి ఎస్పీకి అప్లై చేసుకునే అవకాశాన్ని అవైల్ చేసుకోండి. ఫెయిలింగ్ విచ్ మీకు 2 ఆప్షన్స్, 200 సిఆర్పిసి కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కంప్లైంట్. అలాగే హైకోర్టులో వేసి ఆల్రెడీ కనుక మీరు కంప్లైంట్ ఇచ్చి ఉంటే, ఇఫ్ యువర్ కంప్లైంట్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ది కన్సర్న్ పోలీస్ స్టేషన్ అండ్ దే హ్యావ్ నాట్ రిజిస్టర్ యువర్ కంప్లైంట్,
you can very well seek a direction to direct the superior officer to consider your representation and register the case under appropriate section of law and conduct an investigation in accordance with law. ఈ రిలీఫ్ రాజ్యాంగం ఇచ్చింది, ఇది ఎవరు మనకు చేసే ఫేవర్ కాదు. కాబట్టి దయచేసి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించండి. సో స్ట్రైట్ అవే యువర్ కంప్లైంట్ విల్ బి రిజిస్టర్డ్. Go to Superintendent of Police Office or go to Magistrate Court or as a last resort approach the High Court to resolve your grievances. Namaste.